సింధూరాన్ని హనుమంతునికి పోస్తారు. ఆ సింధూరాన్ని ప్రతిరోజు నుదుటన ధరించే వారికి అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. ఎవరింట్లో నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు రోజూ సింధూర ధారణ చెయ్యాలి. అలాగే ప్రతి విషయానికి భయంతో వణికిపోతుండే వారికి సింధూరం పెడితే భయం తొలగిపోతుంది. భార్యాభర్తలు, పిల్లల మధ్య సఖ్యత లేని వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం, ప్రశాంతత లభిస్తుంది. చిన్న పిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, రోగబాధలు దరిచేరవు. ఇంకా ఆరోగ్యవంతులుగా ఉంటారు. విద్యార్థులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మర్చిపోకుండా ఉంటారు. లో బీపీ, రక్తహీనతతో బాధపడేవారు ఆంజనేయ స్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికు పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది. ఇంట్లో ఆంజనేయ స్వామికి గంధాన్ని పూయదల్చిన వారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తరువాత స్వామివారి ప్రతిమకు గంధం పూసుకుంటూ వచ్చి చివరగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన కార్యాలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పెట్టి తరువాత దానిని పాలలో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుందని పండితులు చెబుతున్నారు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.